అసెంబ్లీ వార్ ముగిసింది. లోకల్గా సర్పంచ్లెవరో తెలిసిపోయింది. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల లెక్కలు తేలిపోతాయి. దానికన్నా ముందు లోక్సభ జనరల్ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయి. మరి ఆ ఎన్నికల సమరంలో తెలంగాణ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? మన ఎంపీలపై పబ్లిక్ ఏమనుకుంటున్నారు? రానున్న ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఏ పార్టీ పరిస్థితి ఏంటి? నాయకుల ఎత్తుగళ్లు ఏంటి? పబ్లిక్ మూడ్ ఎలా ఉందనే వివరాలు ఎంపీ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో నిజామాబాద్ ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు దక్కించుకుని దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ 5 ఏళ్లలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె చూపిన ప్రోగ్రెస్ ఏంటి? పబ్లిక్ ఏమనుకుంటున్నారు? ఇవాల్టి మన ఎంపీ రిపోర్ట్లో చూద్దాం. మొదటిసారి లోక్సభలో అడుగుపెట్టిన నిజామాబాద్కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు ఎంపీ కల్వకుంట్ల కవిత. అయితే 5 ఏళ్లకు ముందు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉందో చర్చించే ముందు పొలిటికల్ హిస్టరీపై ఓ లుక్కేద్దాం. మొదటి నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండేది. 1952 నుంచి 2014 వరకు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే ఎంపీలుగా గెలిచారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మధుయాష్కి గౌడ్ నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడదామనుకున్న మధుయాష్కి టీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత షాక్ ఇచ్చారు. ఏకంగా 130,000కు పైగా మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టారు. 2014లో నిజామాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ డిజిట్స్ పరిశీలిస్తే మొత్తం 10,34,000 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీఆర్ఎస్ అభ్యర్థిని కల్వకుంట్ల కవితకు 4,39,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి 2,72,000 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 2,25,000 ఓట్లు వచ్చాయి. తెలంగాణ సెంటిమెంట్తో 1,67,000 మెజారిటీతో కవిత గ్రాండ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో పోలైన ఓట్లలో 42% టీఆర్ఎస్కే పడ్డాయి. కాంగ్రెస్ కు 26, బీజేపీకి 21% ఓట్లు మాత్రమే వచ్చాయి. నిజామాబాద్ పార్లమెంటు మ్యాప్పై ఓ లుక్కేస్తే ఈ సెగ్మెంట్ పరిధిలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్, బోధన్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 14,88,000కు పైగానే ఓటర్లున్నారు. వీరిలో మహిళలు, పురుషులు దాదాపు సమానంగా ఉంటారు. వీరికి తోడు కొత్తగా 2 లక్షల మంది యువ ఓటర్లు ఎన్నికల నాటికి జాబితాలో చేరే అవకాశం ఉంది. నిజామాబాద్ లోక్సభ స్థానం కింద ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 4.5 లక్షల వరకు మున్నూరు కాపుల ఓట్లే ఉంటాయి. దళితులు, పద్మశాలీలు, వెలములతో పాటు ముస్లింల ఓట్లు కూడా ఇక్కడ కీలకమే. సో వీళ్లలో మెజారిటీ ప్రజలు ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలుస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. నిజామాబాద్కు తొలిసారి ఎంపీగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఈ 5 ఏళ్లలో చూపించిన ప్రోగ్రెస్ ఏంటి? పెండింగ్ పనులు పూర్తి చేశారా? గత పాలకులకు కవిత పాలనకు తేడా ఏంటి? ఇందుకీ నిజామాబాద్లో కొత్తగా జరిగిందేంటి? పబ్లిక్ పల్స్ ఎలా ఉంది? లెట్స్ వాచ్. రెండు 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే ఈ 5 ఏళ్లలో నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఎంతో కొంత అభివృద్ధి జరిగిందనే టాక్ వినిపిస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ రైల్వే లైన్ పూర్తవడం, లక్కంపల్లి సెజ్లో ఫుడ్ పార్క్ నిర్మాణం, పతంజలి సంస్థ విభాగం ఏర్పాటు, నిజామాబాద్ టు నిర్మల్ జిల్లాలను కలుపుతూ గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం, మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతుల మంజూరు లాంటివన్నీ కవిత హయాంలోనే జరిగాయి. ఇక కేంద్రానికి సంబంధించిన అమృత్ స్కీమ్ కిందకు నిజామాబాద్ ను తీసుకురావడం, నగరంలో రైల్వే ఫ్లైఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణం కూడా కవిత ఖాతాలోనే పడ్డాయి. ఎంపీగా నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో కవిత తన వంతు పాత్ర పోషించారని చెబుతున్నారు.
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీశారు కవిత. గల్ఫ్ బాధితులను భారత్కు రప్పించడంలోనూ ఆమె చొరవ చూపారని చెబుతున్నారు. గత 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలోనే జరిగిందంటున్నారు స్థానిక టీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని చెబుతున్నారు. 50-60 ఏండ్ల నుంచి జరగని డెవలప్మెంట్ గత 4-5 సంవత్సరాల నుంచి మా కవిత గారు డెవలపింగ్ చేసి చూపించారు. మరి ఎక్కడ చూసినా రోడ్లు కానీ అండర్ డ్రైనేజీ పనులు కానీ మరి మన రైల్వే బ్రిడ్జు పెద్దపల్లి నుంచి రైల్వే కూడా మా అక్కగారు పూర్తి చేయించి ఈరోజు మా అక్కగారు సహకారంతో ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మెడికల్ కాలేజీ మరి అలాగే మా కవితక్క గారు చేసిన కృషి మా నిజామాబాద్కి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. నిజామాబాద్ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఏకైక ఎంపీ మన ఎంపీ కవితక్క. మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గత పాలకులు అనేక మంది నిజామాబాద్ నుంచి ఢిల్లీకి పార్లమెంట్కి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా సమస్యలను పట్టించుకున్న పాపం లేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎంపీ కవితక్క గారు పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత నిజామాబాద్ జిల్లా ప్రజల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి మరి కేంద్రం తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా పెద్దపల్లి టు నిజామాబాద్కు అయితే రైల్వే లైన్ మధ్యలో ఆగిపోయిందో దాని అనేక సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా ఎంపీ కవిత గారి చొరవతోని వారి యొక్క పట్టుదలతోని ఇలా రైల్వే అయితే పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే లైన్లు వేయడం వారు నిజామాబాద్ డెవలప్మెంట్లో అనేక కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. నిజామాబాద్ టౌన్ అభివృద్ధికి సుమారు 850 కోట్లు మన ఎంపీ కవితక్క బిగాల గణేష్ గుప్తా గారు ఇద్దరు కలిసి తీసుకురావడం జరిగింది. నిజామాబాద్ ఎన్నడూ లేని విధంగా ఇంత ఫండ్ తీసుకురావడంలో వారు కృషి చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు మాత్రం టీఆర్ఎస్ ఎంపీ కవిత ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చలేకపోయారని విమర్శిస్తున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని చెప్పి 50% మందికి కూడా ఇవ్వలేకపోయారన్నారు. నిజామాబాద్ జిల్లాకు పరిశ్రమలు తీసుకురావడంలోనూ కవిత ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన అవగాహనతో ఎలక్షన్ కోయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా స్థానిక పార్లమెంటు సభ్యురాలు కవిత గారు అంటే లెక్కకు మించినన్ని హామీలు ఇచ్చి ఆ రోజు ఆమె గెలవడం జరిగింది ఈ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. ఉదాహరణకు బీడీ కార్మికులకు బీడీలు చేసే ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ ఇస్తామన్నటువంటి పరిస్థితి. అందులో కార్డున్న వాళ్ళకి ఇస్తాము, కార్డు లేని వాళ్ళకి ఇవ్వమని కూడా దాంట్లో డివిజన్ తీసుకొచ్చి 50% మందికి కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా అంటే ఎన్నికలలో ఏం చెప్పినంటే గతంలో ఎవరు కూడా ఈ జిల్లాకు న్యాయం చేసిన లేరు, నేను వస్తానంటే కంపల్సరీ చాలా ప్రాజెక్టు ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పారు. ఆ విషయంలో కూడా వాళ్ళ ముందడుగు లేకపోగా కనీసం ఒక అడుగు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. కేవలం మా పార్లమెంటు సభ్యుడు మదియేషి గౌడ్ ద్వారా స్పీడప్ అయినటువంటి పెద్దపల్లి రైల్వే లైన్ మాత్రమే ఒక 5% 10% దాన్ని పూర్తి చేసి ఇది మేము చేసామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న ప్రాజెక్టును కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కానీ పరిస్థితి కానీ లేదు. ఇది మేము చెప్పడం ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తలే, మీరు ప్రజల్లోకి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఆమె ద్వారా ఈ జిల్లాకు ఒనగురింది ఏం లేదనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా చెప్తారు. ఇది గమనించమని చెప్తున్నాం. విపక్షాల విమర్శలు ఇలా ఉంటే జిల్లాలో ఉన్న సమస్యలను ఎంపీ కవిత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నగరంలో ఐటీ హబ్ ఏర్పాటు చేయించారని, త్వరలోనే లక్కంపల్లి సెస్లో కూడా కంపెనీలు ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రధానంగా పసుపు బోర్డు గురించి ప్రతి పార్లమెంటు సమావేశాల్లో కవిత పోరాడారని చెబుతున్నారు నిజామాబాద్ ప్రజలు. నిజామాబాద్ మెడికల్ కాలేజీకి ఎంసీఏ అనుమతి ఇట్లాగే వచ్చినట్టే మళ్ళీ తాత్కాలికంగా ఇవ్వడము, పెండింగ్లో ఇవ్వడము, అలా విధంగా కండిషన్ బేస్డ్ ఇవ్వడం జరుగుతూ ఉండేది. కానీ ఎంపీ గారు ప్రత్యేక చొరవతోటి 5 సంవత్సరాలకు గాను 100 సీట్లతోటి అనుమతి ఎంసీఏ ఇవ్వడం చాలా గర్వకారణం. దీంట్లో కవితక్క గారి కృషి ఉంది. అలాగే నిజామాబాద్ విద్యార్థి యువతకు వెన్నుదన్నుగా ఉండడం కోసం సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడెక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం కాదు, నిజామాబాద్ విద్యార్థి అంతా కూడా ఇక్కడే ఉద్యోగాలు చేయాలని చెప్పేసి ఐటీ ప్రాజెక్ట్ని తీసుకొచ్చి నిజామాబాద్లో పెట్టడంలో కూడా చొరవ చూపించడం జరిగింది. మాధవ్ నగర్కు సంబంధించి మాధవ్ నగర్ ఫ్లైఓవర్ రైల్వే ఆర్ఓబి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఏర్చడం జరిగింది. లక్కంపల్లి సెస్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి చేసి రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా తీసుకురావడం చాలా ఆనందదాయకం. పసుపు బోర్డు గురించి కూడా అహర్నిశలు పిఎం గారికి ఎప్పటికప్పుడు మా పసుపు బోర్డు కావాలని చెప్పి ఏ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఆమె చెప్పడం అడగడము మనకు
ఇటువంటి మేడం కవిత గారు దొరకడం మన నిజామాబాద్ ప్రజల అదృష్టం. నిజామాబాద్ నుంచి దాదాపుగా జగిత్యాల వరకు చూస్తున్నాం. ప్రతి టౌన్ ఏదైతే ఉందో ప్రతి టౌన్ కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం. ఎందుకంటే ఎక్కడ సెంటర్స్లో చూసినా రోడ్స్ అన్ని డెవలప్ చేయించి అక్కడ తన ఒక గొప్పతనాన్ని తన యొక్క ఇవాళ నిజామాబాద్ పార్లమెంటరీని యొక్క ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా ఆమె తీర్చిదిద్దింది నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి. ఇప్పుడు రోడ్స్ కానీ ప్రతి చోట మనం ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్ కనపడుతుంది. ఇది 5 ఏళ్ల కవిత పనితీరుపై నిజామాబాద్లో వినిపిస్తున్న వాయిస్. గత పాలకుల హయాంలో పెండింగ్లో పడిన పనులను పూర్తి చేయడంలో కవిత సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఒకరు సిట్టింగ్ ఎంపీ, మరొకరు మాజీ ఎంపీ, ఇంకొకరు మోడీ ఫోటోతో బరిలోకి దిగుతున్న అభ్యర్థి. ముగ్గురే. అందుకే నిజామాబాద్ ఎంపీ సీట్ హాట్ టాపిక్. బరిలో ఉన్న అందరి గురి గెలుపుపైనే. మరి పార్లమెంట్ ఫైనల్స్లో విక్టరీ కొట్టేందుకు అభ్యర్థుల అంచనాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలోని ఎంపీ నియోజకవర్గాల్లో ఎన్నికల హడావిడి మొదలైంది. అయితే నిజామాబాద్లో మాత్రం టీఆర్ఎస్ మినహా మిగతా పార్టీల నుంచి లోక్సభ బరిలో దిగే అభ్యర్థులెవరనే విషయంపై క్లారిటీ రాలేదు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి పోటీ చేయడం లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే గత ఎన్నికల్లో ఆమె ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి నెరవేర్చలేకపోయారనే టాక్ కూడా ఉంది. ముఖ్యంగా గల్ఫ్ బాధితులకు ఉపాధి, బీడీ కార్మికుల సమస్యలు, పసుపు బోర్డు ఏర్పాటు లాంటి హామీలు పూర్తవకపోవడంపై అసంతృప్తి ఉన్నా ఆ సమస్యలను పార్లమెంటు వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో ఆమె సక్సెస్ అయ్యారని అంటున్నారు స్థానికులు. అధికార పార్టీ నాయకురాలిగా, జనాకర్షణ ఉన్న నేతగా, టీఆర్ఎస్ క్యాడర్పై పట్టున్న లీడర్గా కవితకు చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నింటికీ మించి ఈ మధ్య బెస్ట్ పార్లమెంటేరియన్గా అవార్డు తీసుకోవడం కవితకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రతిపక్ష పార్టీలో బలమైన ప్రత్యర్థి లేకపోవడం ఆమెకు మరో బోనస్ గా అనలైజ్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ విషయానికొస్తే మాజీ ఎంపీ మధు యాష్కి గాని, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గాని లోక్సభ బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. మధు యాష్కి కూడా 4వ సారి పోటీకి దిగేందుకు సై అంటున్నారు. తను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలని, నిజామాబాద్ నుంచే పోటీ చేస్తానని తేల్చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడడంతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని చెబుతున్నారు మధు యాష్కి గౌడ్. జాతీయ స్థాయిలో పాత్రున్న తెలంగాణలో తిరిగి కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువగా తెలంగాణ ప్రజల భవిష్యత్తు కాపాడుకోవడానికి కొరకు అవసరం. మధు యాష్కిగా, తెలంగాణ బిడ్డగా తెలంగాణలో పార్లమెంటు ఉద్యమం చేస్తూ పార్లమెంటు చట్టం తీసుకురావడంలో కీలక పాత్ర. రేపు 2019 ఎన్నికలలో ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కొరకు నా యొక్క సహాయశక్తుల కృషి అవసరం. ఆ దిశలోనే నా ప్రయత్నం. మధు యాష్కి కాన్ఫిడెంట్ గానే ఉన్నా లోకల్లో పరిస్థితులే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. నిజామాబాద్ ఎంపీగా మధు యాష్కి 10 ఏళ్లు పనిచేసినా తన హయాంలో ప్రధాన హామీలు నెరవేర్చలేకపోయారనే టాక్ ఉంది. నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడం, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ రైల్వే లైను పెండింగ్లోనే ఉంచడం, అప్పట్లో గల్ఫ్ బాధితులను పట్టించుకోకపోవడం మధు యాష్కి ప్రతికూల అంశాలని చెబుతున్నారు స్థానికులు. 2014 ఎన్నికల్లో ఓడిపోయాక నిజామాబాద్కు మధు యాష్కి రాకపోకలు చాలా వరకు తగ్గిపోయాయి. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండడంతో ఆయనకు, క్యాడర్కు మధ్య కాస్త గ్యాప్ పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అయినా 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం, కార్యకర్తలతో కాకపోయినా లోకల్ లీడర్లతో టచ్లో ఉండడం, తన హయాంలో కుల సంఘాల కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులివ్వడం, పాస్పోర్ట్ రీజనల్ ఆఫీస్ ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణానికి 2 కోట్ల నిధులు, పెద్దపల్లి నుంచి మోర్తాడ్ వరకు రైల్వే లైన్ పనులన్నీ మధు యాష్కి హయాంలోనే జరిగాయి. వీటన్నింటినీ ప్రచారాస్త్రాలుగా మలుచుకునే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదిలా ఉంటే దివంగత పార్లమెంట్ సభ్యుడు కేష్పల్లి గంగారెడ్డి మనవరాలు కావ్యారెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీ విషయానికొస్తే ధర్మపురి అరవింద్, పొద్దుటూరి సదానంద్ రెడ్డి టికెట్ రేస్లో ఉన్నారు. గత 2 ఏళ్లుగా అరవింద్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేస్తూ
జగిత్యాల నుంచి బోధన్ వరకు అరవింద్ చేసిన పాదయాత్రకు చెరుకు రైతుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు అరవింద్ సహకరించలేదన్న విమర్శలున్నాయి. దీనికి తోడు బీజేపీ నుంచి టికెట్ దక్కకపోతే తండ్రి డి శ్రీనివాస్ పైరవీతో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే గతంలో 2 సార్లు టికెట్ ఆశించి భంగపడ్డ పారిశ్రామికవేత్త పొద్దుటూరి సదానందంకి బీజేపీ టికెట్ వస్తుందనే టాక్ ఉంది. అంతేకాదు కేంద్ర పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, నిజామాబాద్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని కూడా ధీమాగా చెబుతున్నారు బీజేపీ లోకల్ లీడర్స్. మేము రేపొద్దున గెలవవుతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికి చేరినాయి కాబట్టి అవుట్రైట్గా అబ్సల్యూట్లీ మెజారిటీ వచ్చి నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. ఎంపీ స్థానం ఒకవేళ గెలిస్తే బోధన్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను, అలాగే నిజాం షుగర్ ఫ్యాక్టరీని, ఈ యొక్క బోధన్ బీదర్ రైల్వే లైన్ను, అలాగే మన ఈ గాంధీ పార్క్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎత్తు పెంచడానికి కూడా మేము ఫస్ట్ కార్యాచరణ తీసుకొని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తున్నాం. అయితే వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎంపీగా ఎన్నికైనా నిజామాబాద్ జిల్లాలో వారికి కొన్ని సవాళ్లు ఎదురుకానున్నాయి. గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించడం, పసుపు బోర్డు ఏర్పాటు అంశాలే కీలకంగా మారనున్నాయి. మరి ప్రజల మనసు గెలిచి పార్లమెంట్ స్థానం గెలిచేదెవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి నిజామాబాద్ పార్లమెంట్ రిపోర్ట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.